హలో అండి. ఈరోజైతే మనకి ఎంత సంపాదించినా కూడా డబ్బులు నిలవడం లేదా, అలాగే ఎంత కష్టపడినా కూడా ఎంత డబ్బు వచ్చినా కూడా ఏదో ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే సమస్యలు కూడా అలానే ఉంటున్నాయా? ఇక్కడైతే ఒక రెమెడీ చెప్తాను, తప్పకుండా అది పాటించండి. ఒక 3 నెలలు పాటించామంటే ఆ రిజల్ట్ మీరే చూస్తారు. నేనైతే 100% అయితే చెప్తున్నాను. ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా డబ్బులు అనేది మన దగ్గర నిల్వ ఉంటాయి. అలాగే అతిగా ఖర్చులు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ముందైతే ఇలా ఉప్పు ప్యాకెట్ అయితే శుక్రవారం రోజు తెచ్చుకోవాలన్నమాట. మనము ఇంట్లో ఉంటుంది కదా కల్లుప్పు, అయితే అదైతే యూజ్ చేయకూడదు. ఎందుకంటే నాన్ వెజ్ చేసింటాము, అలాగే మంత్లీ వచ్చినప్పుడు యూజ్ చేసింటాము, ఆ విధంగా ఉంటాయి. కాబట్టి కొత్త ప్యాకెట్ అయితే తెచ్చుకొనేసి ఇంక మనం పూజా రూమ్లో పెట్టుకొని ఉండేదైతే పర్లేదన్నమాట. ఇంక మనం వంటికి వాడేవైతే వాడకూడదు. ఇంకొక కొత్త ప్యాకెట్ అయితే తెచ్చుకొనేసి తర్వాత ఇలా ఒక జాలరీ అయితే జార్ అయితే మనం ఇలా రెడీ చేసుకోవాలి. మట్టి కుండ అయితే మట్టి కుండకు కూడా మనం పసుపు అంతా నీట్గా రాసేసి మట్టి కుండలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా శ్రీం అనే అక్షరం రాసేసి నిండుగా పసుపు రాసేసి కుండకైతే నిండుగా పసుపు రాసేసి శ్రీం అనే అక్షరం రాసుకొనేసి ఈ పెట్టుకోవాలన్నమాట. కుంకుమతో అయితే శ్రీం అని రాయాలి. దీనిలో ఇంకా పసుపు పూసినా కనిపించదు కాబట్టి నార్మల్గా నేను కుంకుమతో అయితే శ్రీం అనే అక్షరం అయితే రాసుకుంటూ ఉన్నాను. కొద్దిగా తడి ఉంది కాబట్టి కనబడడం లేదు సరిగ్గా, ఇంకా ఆరిపోయిన తర్వాత కనిపిస్తుంది. మీరు ఈ విధంగా కుండకైతే ఈ విధంగా మనము కొత్త కుండ అయితే తెచ్చుకొని ఇలాగా కొత్త ప్యాకెట్ ఉప్పు అయితే తెచ్చుకొనేసి ఈ విధంగా అయితే సగం వరకు అయితే కల్లుప్పు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఒక రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లోకి పెట్టుకొనేసి ఇలా వేసుకుని ఈ రెమెడీ పాటించామంటే తప్పకుండా మనకి ఒక 3 నెలలు అలా చేసామంటే తప్పకుండా మీకు అతిగా ఊరికే అనవసరంగా ఖర్చులు అనేది తగ్గిపోతాయి అన్నమాట. డబ్బు కూడా మనకి ఇంట్లో నిలువుగా ఉంటుంది. ఎంతో కొంత పూర్తిగా లేకుండా ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఇంకా కొత్త ప్యాకెట్ అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే సగానికైతే పోసుకోవాలి. ఈ సగానికి పోసుకున్న తర్వాత కల్లుప్పు ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. 3 మంత్స్కి ఒకసారి అయితే ఇది మార్చుకోవాలన్నమాట. చేయి పెట్టి కడగకూడదు అనమాట. ఊరికే వాటర్ అనేది అట్లా పట్టేసి ఇంకా అల్లాడిచ్చేసి పోసేసేయాలి. తర్వాత ఒక క్లాత్ చెప్పాను కదండి, రెడ్ కానీ గ్రీన్ కానీ, ఇలా ఒక క్లాత్ అయితే దానిపైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే అక్షంతులు కూడా వేసుకోవాలి. నేనైతే ఈ విధంగా 3 మంత్స్కి ఒకసారి మనము మీకు ఎప్పుడు మార్చాలి, ఆ ఉప్పు ఏం చేయాలి అనుకుంటారో 3 నెలలకు ఒకసారి అయితే మార్చాలండి. ఆ కల్లుప్పు వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వాటర్ వేసేసి ఆ వాటర్లో పోసేసి షింక్లో కానీ ఎక్కడైనా తొక్కని ప్లేస్లో అయితే వేసేసేయాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా పెట్టుకుంటూ ఉండాలి. మీకు అప్పుడే తెలుస్తుందన్నమాట. ఒక 3 మంత్స్ వాడారంటే మళ్ళీ మీకే ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది. తర్వాత కొద్దిగా చెప్పాను కదా పసుపు, ఆ క్లాత్ పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతులు, తర్వాత జవ్వాదు, పచ్చికర్పూరం, ఒక 1 రూపీ కాయను, అలాగే తామరపు గింజు, ఒక చిట్టి గాజు అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ ఏం కంపల్సరీ ఏం కాదనమాట. బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే వేసుకునేదన్నమాట. ఈ పచ్చికర్పూరము, జవాదు అనేది మనకి ఎప్పుడన్నా వర్షాకాలం వస్తే కొంచెము బూజు పట్టినట్లు అలా కాకుండా మంచి సువాసన వచ్చేదానికి జవాదు, పచ్చకర్పూరం అనేది యూజ్ చేస్తాం ఇందులో. ఈ విధంగా అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో మనకి ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటు ఉండదన్నమాట. ఇది ఒక 3 నెలలు చేశారంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది. అద్భుతమైనది, మీకే కళ్ళకు అద్దినట్లు కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మనసుతో చేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే నేనైతే చేసేసుకున్నాను కదా. మన దగ్గర ఇంకా రోజు మన దగ్గర వ్యాపారం చేసే వాళ్ళు అయితే వ్యాపారం డబ్బులు కానీ ఏదైనా మనకి ఇంట్లో ఖర్చులకి ఇచ్చిండే డబ్బులు కానీ రోజు మన దగ్గర ఉండే అమౌంట్ అయితే దీనిలో అయితే సాయంత్రం అలా పెట్టేసేది. తర్వాత మార్నింగ్ తీసి మన ఖర్చులకు వాడుకోవచ్చు అనమాట. ప్రతిరోజు మన దగ్గర ఉండే అమౌంట్ అయితే పెట్టేసేది. తర్వాత
మార్నింగ్ తీసుకొనేసి అది వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ దానిలో ఒక 10 రూపీస్ అన్నా, 1 రూపీ అన్నా ఖచ్చితంగా అక్షయ పాత్రలో అనేది ఉండాలన్నమాట. అలా ఉందంటే మనకి నిండుగా ఉన్నట్లే అనమాట. ఇంకా పూర్తి అయితే తీసేయకూడదు. ఖచ్చితంగా ఒక 11 రూపాయలన్నా ఖచ్చితంగా దానిలో ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక 3 మంత్స్‌లో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. చాలామంది ఇది పాటిస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తూ ఉన్నానండి. ఈ విధంగా శుక్రవారం రోజు సాయంత్రం చేసుకొని, లేకపోతే మార్నింగు బ్రహ్మముహూర్తంలో అయితే చేసుకోవచ్చు. లేకుంటే సాయంత్రం అయితే చేసుకొనేసి ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని, అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు అలా చదువుకొనొచ్చు. చదువుకొని రాకుండే వాళ్ళైతే నార్మల్గా పూజ అయినా చేసుకొనేయచ్చు అనమాట. ఇంక ఈ శుక్రవారం ఇలా అయితే నేను చేసుకొనేసి అక్షయ పాత్ర అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇదండి రెమెడీ. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ అక్షయ పాత్ర పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోతో మళ్ళీ వస్తానండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.